కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాస్ రాజా అంటే ఎనర్జీ, స్పీడ్, మాస్ పంచ్. కానీ గత కొన్నేళ్లుగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆ పంచ్ మిస్ అవుతోంది. ధమాకా హిట్ తర్వాత వరుస ఫ్లాపులు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ వస్తోంది. దాంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆ ఆశలన్నీ ఒకే ఒక్క సినిమాపై ఉన్నాయి. మరి ఈసారైనా మాస్ రాజా ఫేట్ మారుతుందా? ఆయన సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. మాస్ రాజా రవితేజ కెరీర్లో ఇటీవల కాలం కాస్త కఠినంగా మారింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ ఇలా టైటిల్స్ అన్ని పవర్ఫుల్ గా ఉన్నాయి. కానీ రిజల్టే రివర్స్ అవుతుంది. తాజాగా మాస్ జాతర. పేర్లు మాస్ గా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిలబడలేకపోయాయి. దీంతో రవితేజ మళ్లీ ఫామ్లోకొస్తాడా అన్న ప్రశ్న ట్రేడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. అయితే మాస్ రాజాకి ఒక స్పెషల్ స్ట్రెంగ్త్ ఉంది. అది సంక్రాంతి సెంటిమెంట్. సరిగ్గా 14 ఏళ్ల క్రితం మిరపకాయ్ సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఆ ఒక్క హిట్ రవితేజను చాలా కాలం పాటు కాపాడింది. అలాగే 2021లో వచ్చిన క్రాక్ కూడా మళ్లీ సంక్రాంతికే వచ్చి ఫ్లాప్ ఫేజ్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పుడు అదే పండుగ, అదే ఆశ. ఈసారి ఆశలన్నీ భర్త మహాశయులకు విజ్ఞప్తి మీదే. టైటిల్ విన్నప్పుడే క్లాస్ ఫీల్. ముఖ్యంగా మాస్ అవతార్లోనే కాదు, రవితేజను ఒక డిఫరెంట్ క్లాస్ లుక్ లో చూపించబోతున్నాడు ఈ సినిమా డైరెక్టర్ కిషోర్ తిరుమల. సింపుల్ స్టోరీ, ఎమోషనల్ కనెక్ట్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే ట్రీట్మెంట్ ఇవ్వడం అతని స్ట్రెంగ్త్. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా టీజర్, ట్రైలర్ వస్తే బజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వరుస ఫ్లాప్లతో కెరీర్ గ్రాఫ్ మొత్తం పడిపోయినా చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్లతో కాంపిటీషన్ ఉన్నా కూడా సంక్రాంతి రేస్లోకి కాన్ఫిడెంట్ గా దిగుతున్నాడు మాస్ రాజా. మరి ఈసారి మిరపకాయ్ క్రాక్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా లేదా, మరోసారి నిరాశ ఎదురవుతుందా అన్నది ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గరే తేలాలి.